వస్తుంది బాబు. నాన్న తీసుకురావటానికి వెళ్ళారు. వస్తారు బాబు, ఇప్పుడే వస్తారు. బాబు నీకేం కావాలరా? అన్నం సరే, ఇంకా ఏం కావాలి? పప్పు చారు. గుజ్జులు నీకేం కావాలమ్మా? పెరుగా? అబ్బబ్బబ్బా. నీకు మునక్కాయల కూర. రాము ఇవన్నీ నాకు ఉంచుకో. నాన్నగారు రాగానే అన్ని తీసుకురమ్మన్నా. అప్పడం కావాలమ్మా? అప్పడం అలాగే బాబు, అలాగే. మీరందరూ పడుకోండి, నాన్న రాగానే లేపుతారు. వచ్చండి. అమ్మా పప్పు చారమ్మా. భగవంతుడా, అన్నపూర్ణ అని పేరు పెట్టి అన్నానికే పూర్ణం చుట్టేశా. అమ్మా బియ్యం పెట్టాను. బియ్యం ఎక్కడి? నానిచ్చారు. నాన్నిచ్చారా? మా నాయనే సమయానికి తీసుకొచ్చా. ఏమిటిది? అదే నా మొట్టమొదటి జీతంతో నీకు తీరాను చక్రేసి. ఇంతకంటే నేను ఇంకేమి ఇవ్వను. ఇవన్నీ నాకెందుకు తమ్ముడు? ఇంటికి తీసుకోండి. ఇంట్లో అంతా ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇంక ఇబ్బందులు లేవక నేను బాబాయ్ దగ్గర పనిచేస్తున్నాగా. నీ గురించి నాకు బెంగలేదు. ఉన్న బెంగల్లా మిగతా వాళ్ళ పెళ్లిళ్ళ గురించి. ఎలాగైనా సరే బాబాయ్ మార్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేయండి. నిద్రపో. మళ్ళీ నేను శుభలేఖతోటి వస్తాను నిన్ను పిలవడానికి. వస్తాను. ఏమైంది? అన్నపూర్ణ, భగవంతుడు పుట్టించిన ప్రతివాడికి తినటానికి నోరే కాదు, పని చేయటానికి చేతులు కూడా ఇచ్చాడనుకుంటుండేవాడిని. చేతులు చేస్తానని ముందుకొచ్చిన వద్దనేవాళ్ళు ఎక్కువయ్యారు. అన్నానికి రండి. అన్నమా? ఎక్కడిది? మీరేగా బియ్యం పంపించారు. నేను పంపించాను. ఎవరితో? మన రాజాతో. అన్నపూర్ణ, ఇవాళ ఎలాగైనా ప్రయత్నించి బియ్యం తీసుకొస్తాను. బాబుకి పాల డబ్బా కూడా అయిపోయిందండి. అలాగే. సార్ సార్, ఖాన్ సాబ్ లేదా? ఖాన్ సాబ్ దేశం వెళ్ళాడు. ఎప్పుడు? ఈరోజే. ఎప్పుడు వస్తాడు? కొన్నాళ్ళ దాకా తిరిగి రానమ్మా. దేశం వదిలి 20 సంవత్సరాలైంది. అక్కడ మా తమ్ముడి పిల్లల పెళ్లిళ్ళు చూసి వచ్చేస్తానమ్మా. అలాగే బాబా. అమ్మా, నువ్వు సత్యంబాయికి ఉద్యోగం దొరికిందా? ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. దొరుకుతుందమ్మా. అలా తప్పకుండా ఇస్తాను. వస్తాను. ఏదైనా కొనుక్కోను చాలా చాలు బాబా. జీతారావు బేటా. అమ్మా, ఇదిగో పాల డబ్బా, ఇదిగో చిల్లరి. ఎక్కడే బాబు? కాబట్టి మామ 10 రూపాయలు ఇచ్చారుగా, దాంతో కొన్నాను.
నా పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియటం లేదు. ఈ లోపుగా ఇల్లు కట్టడమే కష్టంగా ఉంది. ఒక 500 రూపాయలు ఉంటే సర్దుపడి చేస్తా. సారీ సత్యం, కనీసం నేను నిన్నొచ్చినా సర్దేవాడిని. ఈ రోజే స్కూటర్ డెలివరీ తీసుకున్నాను. పిల్లలిద్దరి పేరున ఇళ్ల స్థలం కొన్నాను. డబ్బు చాలకపోతే నీ చెల్లెల మెడలో బంగారం అంతా తాకట్టు పెట్టాను. పైగా ఒకరిని డాక్టరు ఒకరిని లాయరు చేయాలని నీ చెల్లెల పట్టుదల. దానికోసం ఇప్పటి నుంచే సేవింగ్స్. ఇది నా పరిస్థితి. నువ్వేమి ఏమండి ఏమండి ఏమిటండి ఆలోచిస్తున్నారు? పిల్లలకి నేనేం చేయగలిగానా అని. ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరూ పిల్లలకు చేయగలుగుతున్నారా? లేకపోవచ్చు, కానీ ఒకే ఆఫీసులో ఒకే జీతంతో ఒకేసారి చేరిన మా ఇద్దరిలో ఎంత తేడా ఉంది. భలేవారండి. ఒకే మనిషికి 2 చేతులు ఒకేలా పెట్టాడు దేవుడు. కానీ ఇచ్చే హక్కు, తీసుకునే హక్కు, తినే హక్కు ఒక్క కుడి చేతికి మాత్రమే ఉంది. ఎడవ చేతిని ఎందుకంత హీనంగా వదిలేశారు చెప్పండి? దేవుడిచ్చిన ఈ 2 చేతులకే ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న ఇంతమంది మనుషుల మధ్య వ్యత్యాసం ఉండదా? ఇది మధ్య తీసుకోండి. మండే కడుపును ఈ మజ్జిగ చల్లారుస్తుందా అన్నపోతున్నా? కాసేపు ఆకలిని చల్లారుస్తుంది. ప్రపంచంలో ఇన్ని కనిపెడుతున్నారు, ఆకలి వేయకుండా ఏది కనిపెట్టలేరు. మనం కనిపెడదాం. ముందు తీసుకోండి.